శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి జాతకులు విడిపోయిన ప్రేమికులు కానీ, విడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరం అయిన వారు దగ్గర కాబోతున్నారా అంటే ఏం జరగబోతుంది అన్నట్లయితే గనక ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రహాల స్థితిగతుల రీత్యా గోచార ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి, విడిపోయిన వారు దగ్గర కాబోతున్నారా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల రీత్యా, కొన్ని రకాల గ్రహ పరిస్థితుల రీత్యా మీకును మీ యొక్క జీవిత భాగస్వామికి, ప్రేమికులు అయితే గనక ప్రేయసి లేదా ప్రేమికుడికి మధ్యన దూరం అనేది పెరిగింది. అందులోన ఈ రాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న చందన ప్రతి విషయంలో వ్యవహరిస్తూ ఉంటారు. తత్ఫలితమే నిజమైన ప్రేమను వీరు దూరం చేసుకున్నారు. వీరి జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు లేదా ప్రేమికురాల్లో వీరు మీ మీద ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. మీ యొక్క సంతోషం వారి యొక్క సంతోషంగా భావించేవారు. మీ యొక్క సంతోషాన్ని వారి సంతోషంగా భావిస్తూ వచ్చేవారు. కానీ మీరు ఎప్పుడైతే వారిని మాట తూలనాడమో, పరుష పదజాలంతో కించపరిచేలాగా మాట్లాడమో, వారి యొక్క వ్యక్తిత్వం మీద మచ్చపడేలాగా అనుమానంతో మాట్లాడడమో, వారు చెప్పేది ఆలకించకపోవడమో, ఇలా ఎన్నెన్నో కారణాలు మీకు వారికి మధ్యన దూరాన్ని పెరిగి పెద్దవి అయ్యేలాగా చేశాయి. ఇంకొక చెడు అలవాటు మీ వద్ద ఉన్నది. అది ఏమిటంటే గనక చెప్పుడు మాటలు ఎక్కువగా ఆలకిస్తారు. మీకు సమస్య ఉంది వారితో అయితే గనక వారితో కూర్చొని ఆ యొక్క సమస్య గురించి మీరు తగు పరిష్కార మార్గాన్ని ఆలోచించరు, వెతకరు. కానీ 3వ వ్యక్తి ప్రమేయం, అది మీ కన్న తల్లిదండ్రులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, వారు ఏదైనా చెబితే గనక మౌనంగా ఉండిపోవడమో, మీ యొక్క భాగస్వామ్యుల మీద వారు మాట అంటున్నా కూడాను మీరు అస్సలు కలగ చేసుకోకుండా చోద్యం చూస్తూ ఉండడమో, ఇలా ఎన్నెన్నో కారణాలు వారికి మిమ్మల్ని దూరం చేశాయి. మీరు మాట్లాడాల్సిన చోట మౌనం వహించారు. 3వ వ్యక్తి ప్రమేయాన్ని మీరు ఆహ్వానించారు. తత్ఫలితమే మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు దూరమయ్యారు. అయితే గ్రహ పరిస్థితులు ఇప్పుడు మార్పుదల జరగబోతున్నాయండి. మీరు చేసిన తప్పిదాన్ని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. ఇకనైనా మీలో ఉన్న తప్పిదాన్ని పక్కన పెట్టి, మీలో ఉన్న అహంభావాన్ని పక్కన పెట్టి ఒక అడుగు ముందుకెయ్యండి. మీకు వారికి మధ్యన దూరం తొలగించేందుకు తొలి అడుగు మీరే వేయాల్సి ఉంటుంది. ఇలా వేయడం రీత్యా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది. మీలో ఉన్న మానసిక భారం తొలగిపోతుంది. మీరంటే వారికి ఎంత ఇష్టమో వారంటే కూడా మీకు అంతే ఇష్టమో మీరు అహంభావంతో ఆ యొక్క ఇష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. వారు మీ వద్ద నుండి వెళ్ళినప్పటి నుంచి మీ యొక్క ఆలోచన ధ్యాస అంతా కూడా వారి మీదనే ఉన్నది. వారితో ఉన్నటువంటి మధుర క్షణాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. వారు మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేదే ప్రాధాన్యత. వారి గురించి ఎవరు ఏది చెప్పినా ఆ యొక్క ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేయండి. ఇక జీవితంలో ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కావున ఫోన్ రూపంలో కానీ లేదా మీరే వ్యక్తిగతంగా వారిని కలిసి కానీ మీ వద్దన ఉన్న దూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేయండి. వారిని అర్థం చేసుకొని వారి ప్రేమను గుర్తించినట్లుగా వారికి తెలియపరచండి. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడాను రహస్యంగా ఉంటారు. కానీ ప్రేమ బంధంలో ఇటువంటి రహస్యాలు అస్సలు ఉండకూడదు.
పరిస్థితులు బాగున్నాయి రీత్యా వారి నుంచి కూడాను ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి. కావున మీ ఇద్దరి మధ్య దూరం సన్నగిల్లుతుంది. మీ యొక్క బంధం బలపడుతుంది. మీ యొక్క ఆలోచన మారుతుంది. వారి యొక్క ఆలోచన మారుతుంది. విడిపోయిన ప్రేమికులైనా, విడిపోయిన జీవిత భాగస్వామ్యులు అయినా మరలా కలిసి ఉండే అవకాశాలైతే ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.